స్టూడెంట్స్, తాళం వేసి వేసి నా చేతులు, నాట్యం చేసి చేసి నా పాదాలు అలసిపోయాయి. అందుకే నాకు తోడుగా ఈ నాట్యశాలకి వారసుడిగా ఒకడిని నియమిస్తున్నాను. ఎవరు గురుజీ అతను? ఎవరి అందెల సవ్వడి వింటే పువ్వులు సైతం వికసిస్తాయో, ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి సైతం నాట్యం నేర్చుకుంటుందో అతనే నా శిష్యుడు. నమస్కారం గురుజీ. శుభం. కళాకారులందరికీ కళాభివందనాలు. మాస్టర్, వీడి గురించి మీకు తెలీదు. రాత్రే పూర్తిగా తెలిసిందమ్మా. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. ఏదో మీ అభిమానం గురుగారు. అది కాదు మాస్టర్. మాస్టర్ గారికి ఎదురు చెప్పొచ్చా? వాయు మూడు చుప్పురహో. మాస్టర్, ఇక్కడ వీడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. శ్వేత, నా గురించి నీ ఆశయం నాశనం అవ్వకూడదు. నేను వస్తాను గురుజీ. అమ్మయ్యా, మధ్యలో నేను తీసుకురావు. వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను బెమర్ దగ్గరికి వెళ్తున్నా. భ్రమణ దగ్గరికా? ఆగు శిష్య, మన ఇద్దరి మధ్య చెత్తలు ఆడుకునే చదువు లేదా? మాస్టర్ మాస్టర్ నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. తళాంగు దక్కదిమి, తళాంగు దక్కదిమి, తళాంగు దక్కదిమి, తళాంగు దక్కదిమి, తళాంగు. మాస్టర్ కన్ను కొడుతున్నాడు. అప్పుడే మొదలెట్టావా? మీరు నేర్పించిన భంగిమలే మాస్టర్. నయనద్రానందాలు, ఈ నయనాలు, ఈ అద్రాలు. కొత్త భంగిమమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. మాస్టర్ మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. ఆ అమ్మాయి నడుము కనిపించడం లేదా? ఏంట్రా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ ఒళ్ళో కూర్చోబెట్టి డాన్స్ చేయమంటావా? లీనియన్స్ ఇచ్చారు కదా, లెవెల్స్ క్రాస్ చేయద్దు. ఒక్క చీరేస్తానంతే. నువ్వు ముందు అమ్మా. ఏమిటి మాస్టర్, మీరేమో ఇలా ఇలా చూపించారు, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది. అలా శ్వేత. అయ్యో, ఈ అమ్మాయి చెయ్యండి, జున్నులా నున్నగా ఉంది. ఇది ఓకే మాస్టర్? నీకు ఓకే కదరా? కంటిన్యూ. ఓకే మాస్టర్. ఈ నడువు ఉందే, ఇది ఇక్కడి ఎక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మీకు ఓకే మాస్టర్? నన్ను ఇన్వాల్వ్ చేయకురా, నువ్వు డిసైడ్ అయిపోయావుగా. మాస్టర్కి ఓకే అంట. నువ్వు కొట్టావని ఫీల్ అయ్యే మాస్టర్ ఏదైనా చేసుకుంటే? గురుజీ, మీ కొత్త అసిస్టెంట్ సూసైడ్ పాయింట్ వైపు పరిగెత్తున్నాడు. అమ్మా, చెట్టంతా మొగాన్ని చుచ్చిపోసుకుంటుంటే సిగ్గుపడాల్సింది పోయి సినిమా చూసినట్టు చూస్తావా? తిరగట్టు ఉంటుంది పని చెప్తాను. ఏంటి అమ్మాయిలు, ఏంటి? We thought you were going to commit suicide. I suicide? I know suicide. I'm cyanide. ఎవరైనా టచింగ్ అవుట్. మీరు నా మీద పెంచుకునే కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారు? వాడు పోయాడా? అబ్బా, గురుజీ 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 గురువు గారు, నేను బతుకొచ్చానని కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవును, శ్వేతకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటారు? నువ్వు చాలా దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీచుడు అని. నేను అడుగుతున్నది మీ లాన్ ఉన్న ఫీలింగ్స్ గురించి కాదు, శ్వేత ఫీలింగ్స్ గురించి. తన జీవితంలోకి నువ్వు రాకూడదు అనుకుంటుంది. అవునా? అలాగైతే నేను స్కూల్లోకి వచ్చినప్పుడే వాళ్ళ బావకి ఫోన్ చేశారు కదా, నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నా వెంట టెన్షన్ పడి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే ఏంటి ఏంటని? దిల్ చాతా హై కొంచెం కొంచెం హోతా హై. దేవుడా, శ్వేతకి ఏ హోతా హై కాకుండా చూడాయి. చిత్రగుప్త ప్రభు, దాని మీద ఉన్న శ్రద్ధలో సగం పని మీద పెట్టుము. పెట్టదా మీ పీఠం కింద నిప్పు పెట్టదా. ప్రభు, చిన్న తప్పిదము జరిగినది. ఏమది? నా దృష్టిలోపం వలన ఆయుష్ తీరక ముందే ఆ తెలుగు మానవుని మీ పాశమునకు బలిచేసి తెలుగువారి విషయములో తప్పు చేసిదివా? తెలుగువారు ఎంత మంచివారు, అంత ప్రమాదకరం. అటులైన ఈ విషయం ఆ మానవునికి తెలియక మునిపే వారి శరీరంలోకి ప్రవేశపెట్టుడు. ఆ అవకాశము కూడా లేదు ప్రభు. అతని శరీరము కాలి బూడిదైపోయినది.
ఎంత అపరాధము చేసింది చిత్రగుప్త. అప్పుడే మీ తండ్రి గారితో మమ్మల్ని పంపించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడైనా నువ్వు మీరు అనొచ్చు. నేను వెళ్ళి రంభ ఒడిలో వాలేదా? రంభ ఊర్వశి. ఏమండి గుప్తా గారు, పాపులందరినీ వదిలేసి మానవ, ఏమి నీ ప్రాణాపన? వచ్చినది ఎంత పెద్ద సమస్య నీకు తెలుసా? చిత్రగుప్త ఆగండి ప్రభు. జరిగిన ప్రమాదంలో గాయములతో తప్పించుకోవాల్సిన చిత్రగుప్త. ఆగండి ప్రభు. నా అజాగ్రత్త వలన జరిగిన చిత్రగుప్త. పొరపాటు ప్రభు. నీ ఆయుష్ తీరకముందే నిన్ను తప్పివేసి. చిత్రగుప్త. రాజుగారు, మీరు చేసిన ఏదో పనిని కవర్ చేసుకోవడానికి సభ మొత్తాన్ని బయటికి పంపించేస్తారా? వదిలిపెట్టను. మీ ఇద్దరిని నూనెలో వేయించి దమ్ బిర్యానీ చేయించి భటులందరికీ వలి భోజనాలు పెట్టించి నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఏ భాష వాడితో తప్పిదము జరగకూడదని భయపడితేనో వాడినే ఏరి కోరి తీసుకొచ్చి మా నెత్తిన పెట్టితివి కదా. ఇదే తప్పు మా లోకంలో జరుగుంటే ఈ పాటికి అన్ని ఛానల్స్ లో ధర్మం తప్పిన యమ అధర్మరాజు అని నిమిషానికో బ్రేకింగ్ న్యూస్, సెకండ్ ఒక SMS కాంటెస్టులతో దుమ్ము లేపేవారు. నా బాధని చెప్పుకోవడానికి, అది వినడానికి ఇక్కడ ఒక్క న్యూస్ ఛానల్ కూడా లేదా? నారదా, మూసిన ద్వారములు మూసినట్లుగానే ఉన్నవి, లోపలికి వచ్చి తిని. ప్రభు, నా దారి దొడ్డి దారి. అవును, ఇచ్చట ఏదో తప్పు జరుగుతున్నట్లు మా తమ్ముడు చెప్పుచున్నది. కరెక్ట్ గా చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి నా జీవితం నాశనం చేస్తారు. మానవా, చెప్పండి. నీవు కొద్దిసేపు మౌనముగా ఉండము. జలా మానవ తక్షణ వార్తలు, ఆకస్మిక వార్తలు లేక నెల రోజులుగా ఈ శరీరము నిరసించిపోయినది. ఒక్క వార్త చెప్పినను ముల్లోకములు చుట్టి తమ్ముకు వేశారు. అట్లే జరిగింది. ఏయ్, కింకరా, ప్రభు, ఈ నారదుల వారిని ఎత్తుకు వెళ్లి 5-6 లోకముల ఆవల వదిలి రమ్ము. చిత్తం. అన్యాయము, అక్రమము ఎచ్చట వదిలినను సరే ఇచ్చటి గుట్టు సంగ్రహించరా. అమ్మా రాజుగారు, ఎవరైనా ఇది తప్పు అని చెప్తే వాళ్ళని 5-6 లోకాల అవతల పడేశ్రమని చెప్తారా? ఆయన సన్యాసి కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. మనం ఆ టైప్ కాదు. ఒక్కొక్కడికి కుక్కు 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 బద్దలైపోతే. మానవా, రేపటిలోగా నిన్ను భూలోకమునకు పంపేదా. అప్పటి వరకు మా ఏకాంత మందిరములో సేద తీరుడు. ప్రభు, పాపులకు శిక్ష విధించు ఈ హస్తములతో ఈ పాపికి మధ్యము పోయేట ఘోర కలి నేను చూడలేను. రంభ వద్దకు పోయేదను. చిత్రగుప్త, ధర్మ ప్రభువులు విస్కీ, రమ్ము, సారా, వోడ్కా, గిడ్కా ప్రపంచంలో అన్ని డ్రింకులు తాగాను గాని ఇలాంటి డ్రింక్ ఎక్కడా తాగలేదు. ఏ కిక్కు ప్రభు, యమకెక్కు. రాజుగారు, మీరు వెళ్ళిపోతే నాతో ఆటలు ఆడుకుంటారమ్మా. ఆటలా? మందు వేసిన తర్వాత నాకు ఆట ఆడుకోకపోతే నిద్ర పట్టదు. కుదరదు. ప్రభు, ఆ నారదుడు మూసి ఉన్న ద్వారం వద్ద గోతికాడ నక్కవలై తిరుగుతున్నాడు. అక్షరము దొరికినచో పుస్తకం ప్రచురించి ముల్లోకములకు పంచిపెట్టగలడు. ఒప్పుకొనుడు. ఈ మానవుడు తలపై గుమ్మడికాయ పెట్టి ఏమి ఆట ఆడదుడు. దీంతో దాన్ని కొట్టేదా? ప్రభు, ఇది చాలా బరువుగా ఉంటుంది ప్రభు. ఇదిగో చిన్నది, ఇది చాలా తేలిగ్గా ఉంటుంది ప్రభు. కిచ్చ కిచ్చ కిచ్చ. అవే. పెట్టు. రాజుగారు, కదలకండి! రాజుగారు! రాజుగారు! ఏ గుప్తా! మానవ, ఈతనొక చైనా యోధుడు 2 రోజులలో మరణించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇతని శరీరంలోకి వెళ్ళదవా? వెళ్ళను. ట్రైల్ ఎత్తాను. ట్రయల్ అనగా జీవితాంతం ఉండాల్సిన బాడీ ఒక్కసారి ఆ శరీరంలోకి ప్రవేశించి 1 గంట ఉండి పరీక్షించి చూచి వచ్చేద్దరు. అటులని. రాజా, మీ పూజ మీ కొన్ని కొన్ని కెంకాయ తీసుకుని ఏంటి నా గురించి? ఆడేమో పోటుగాడని పోడేస్తున్నాడు, ఈడేమో నవ్వుతున్నాడు, బూసు అంటున్నాడు. అది ఇక్కడ ఏం జరుగుతుంది?
ఇక్కడ మళ్ళీ పుస్తకండి. ఏంటిడు ఎతకారంగా మూతిరుస్తున్నాడు? మన ఒంటి మీద బట్టలు లేవు, పాపలు కూడా ఆల్మోస్ట్ బట్టలు లేకుండా ఉన్నారు. మరి ఎందుకు మన బాడీ హీట్ ఎక్కట్లేదు ఏంటంట? రాజుగారు రాజుగారు ఎలా కనిపిస్తున్నాడు మీ కంటికి? నేను ఆ తేడాగాడి బాడీలో తోసేసి మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారా? అతని శరీరమునికేం మానవా? బలిసిన కండలున్నవి, పొడవైన కురుడున్నవి, విలువైన విద్యున్నది. వాటికంటే ముఖ్యమైనది అసలైంది లేదక్కడ. వెలుగుతున్న కొట్టేస్తే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా గుప్తా గారు మీకు? సరే సరే, నీలాగే ఉండే మరొక మానవుడు ఉత్తరాఖండములో ఉన్నాడు. అతని శరీరంలోకి వెళ్ళి పరీక్షించుకొను. ఉత్తరాఖండమా? Stop. Where going? Army is coming. Why coming? You are terrorist. Terrorist? మమ్మీ రాజుగారు అతని తప్పులు లెక్కలేదు కొట్టడా నిన్న మానవ, ఆవేశపడకుము. మిగిలిన మూడవ వాడిని పరీక్షించుకొనుము. వద్దు రాజుగారు, నో ట్రయలింగ్, నో టెస్టింగ్. వాడెవడు, వాడి స్టోరీ ఏంటి మొత్తం ఎక్కడి నుంచో చూపించండి. చూసి నచ్చితే వెళ్ళి సెటిల్ అయిపో.